69 టీవీ న్యూస్ కి స్వాగతం. అరుణ్ దగ్గర అందరం కనబడ్డారు కదా. గత 4-5 రోజుల నుంచి మొసలి పైకి వచ్చేసింది నీళ్లు తగ్గడం వల్ల. దీనివల్ల మాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ మా గౌరవనీయులైన డిప్యూటీ డైరెక్టర్ గారు ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు వారికి తెలియజేయడం వల్ల వారి నిర్దేశాల ప్రకారము మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. జనరల్గా మేము ఏదేని అడవి జంతువు కానీ జలాచరం కానీ ఏదైనా కానీ దాని యొక్క హ్యాబిటేట్ అంటే నివాస ప్రాంతాన్ని మేము డిస్టర్బ్ చేయకుండా ఉంచాలనేది మా కోరిక. అందులో భాగంగా 3-4 రోజుల నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు తీరా నిన్న సాయంత్రం చూడంగా నీళ్ళంతా తగ్గిపోవటం వల్ల అది పైకి వచ్చేసి ఇక్కడ అది కనపడకుండా ముక్కును మాత్రం బయటికి పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మేకల వాళ్ళు తర్వాత చేపల వాళ్ళు ఇటు వచ్చినప్పుడు వారి ప్రాణానికి హాని కలగచ్చు అనే ఉద్దేశంగా మా గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆత్మకూరు వారు ఆదేశాల మేరకు మేము ఈ మొసలిని ఇక్కడ నుంచి పట్టుకొని తీసుకువెళ్ళి చాలా సురక్షితమైన ప్రాంతంలో అది మరీ మంచి దాని జీవనానికి ఎటువంటి ఆటంకం కలగని పరిసరాల్లో మా డిఎఫ్ఓ గారి ఆజ్ఞానుసారము దాన్ని మళ్ళా దానికి వదిలేస్తామని తెలియజేస్తున్నాం. ఇది వచ్చేసి ఎర్రగుడ్డూరు తాలూకా గ్రామపు సమీప ప్రాంతము. ఈ తర్వాత బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ఉంది ఇక్కడ. ఈ మొసలి పట్టుకున్న ప్రదేశం మాత్రం కేసీ కెనాల్. ఇది ఈ ప్రాంతంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది.